నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఓకేనా? సో ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఒక సర్క్యులర్ అనేది విడుదల చేశారన్నమాట. సింప్లిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ప్రాసెస్, హ్యాండ్లింగ్ ఆఫ్ ఓవర్లాపింగ్ సర్వీస్ పీరియడ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ రిక్వెస్ట్ అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా? అయితే ఇంతకుముందు మనకేంటి, ఏదైనా ఒక ప్రీవియస్ ఐడి అనేది ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సర్వీస్ ఓవర్లాప్ అవ్వకూడదన్నమాట. చాలామంది తెలిసే ఉంటుందన్నమాట, ఓకేనా? సర్వీస్ ఓవర్లాప్ అంటే ఏంటి, సో ఎందుకు అట్లా జరుగుతుంది అనేది చాలామంది తెలుసు. అయితే ఇక్కడ ఒక ఎంప్లాయీకి జెన్యూన్ రీజన్ ఉందనుకోండి ఈ యొక్క సర్వీస్ ఓవర్లాప్ మీద, సో అట్లాంటి సందర్భంలో ఆ క్లెయిమ్ అనేది, అంటే ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది డిస్క్వాలిఫై చేయకూడదు అనమాట, ఓకేనా? దాన్ని తిరస్కరించకూడదు లెక్క ప్రకారం అయితే. సో మనం ఆన్లైన్లో పెట్టామనుకోండి ఇట్లాంటి క్లెయిమ్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, డ్యూ టు ఇట్లా సర్వీస్ ఓవర్లాప్ అని చెప్పేసి. ఓకే, అయితే దీని మీద సింప్లిఫికేషన్, ఇప్పుడు ఈపీఎఫ్ అనేది ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది అనమాట. సో అదేంటంటే ఎవరికైనా జెన్యూన్ రీజన్స్ వల్ల, ఓకేనా, ఇట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు జెన్యూన్ రీజన్స్ వల్ల సో ఎవరైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే కనుక సో వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ సోర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, అంటే మీరు ఎక్కడికైతే పిఎఫ్ ఫండ్ని, అంటే ప్రీవియస్ ఫండ్ని ప్రజెంట్ పిఎఫ్ ఆఫీస్కి త్రూ చేస్తుంటారు కదా, ఆ ప్రజెంట్ పిఎఫ్ ఆఫీస్కి సో మీరు ఒక క్లారిఫికేషన్ ద్వారా, ఓకేనా, ఒక క్లారిఫికేషన్ ద్వారా ఎట్లాంటి క్లెయిమ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా జెన్యూన్ రీజన్ ఉండాలన్నమాట. సో జెన్యూన్ రీజన్ అంటే ఏంటి, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, జనవరిలో రిలీవ్ అయిపోయాడు, ఓకేనా, అబ్స్కాండ్ అయిపోయాడు లేదా రిలీవ్ అయిపోయాడు. సో ఈ జనవరి కాంట్రిబ్యూషన్ ఆయనకి చివరి కాంట్రిబ్యూషన్గా ఉందన్నమాట, ఓకే. బట్ ఎంప్లాయర్ ఏం చేశారు, సో ఆ సర్వీస్ మీద సో వాళ్ళు మార్చ్కో ఏప్రిల్కో మేకో అట్లాగే ఎగ్జిట్ డేట్ అనేది మెన్షన్ చేశారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆయన నోటీస్ పీరియడ్ సర్వ్ చేయలేదు కాబట్టి, ఓకే. లెక్క ప్రకారం జనవరితోనే కాంట్రిబ్యూషన్ అయిపోయింది. బట్ ఒక 2 months 3 months 4 months తర్వాత ఎగ్జిట్ డేట్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరిగిందనమాట. సో జనవరిలోనే వేరే కంపెనీ ఆయన జాయిన్ అయిపోయాడు. ఇట్లాంటి సందర్భంలో మనకి ఏంటంటే సర్వీస్ ఓవర్లాప్ అవుతుంది కదా, ఇట్లా జెన్యూన్ రీజన్స్ వల్ల. సో దానికి ఒక క్లారిఫికేషన్ లెటర్ మీరు ఈపీఎఫ్ ఆఫీసర్ సబ్మిట్ చేయాలన్నమాట, ఓకే. సో ఈ కారణం వల్ల సో కారణాల వల్ల ఇట్లా జరిగింది, బట్ నా కాంట్రిబ్యూషన్ ఈ డేట్కి ఆగిపోయింది. బట్ వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ డేట్ అనేది ఆ తర్వాత ఎప్పుడో మెన్షన్ చేశారు, ఓకేనా. దాని ద్వారా నేను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతాను. సో ఈ క్లెయిమ్ అనేది ప్రాసెస్ చేయండి అని చెప్పేసి ఒక ఫామ్ 30 అని చెప్పేసి ఉంటుందన్నమాట, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ఫాము. సో ఆ ఫామ్ అలాగే ఒక క్లారిఫికేషన్ లెటర్ అనేది మీరు సోర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఎక్కడికైతే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో ఆ పిఎఫ్ ఆఫీస్లో పడేసారనుకోండి, ఆ క్లెయిమ్ అనేది వాళ్ళు వెరిఫై చేసి సో దాన్ని ప్రాసెస్ చేస్తారు, ఓకేనా. వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ప్రాసెస్ చేస్తామని చెప్పేసి, ఓకే. సో ఇట్లాంటి సందర్భంలో ఒకవేళ మీరు జెన్యున్గా ఒక 2 months 3 months వర్క్ చేసినా కానివ్వండి, ఒకసారి మీరు ఆఫ్లైన్ ద్వారా ట్రై చేయండి, ఓకేనా. సో దీనికి సంబంధించిన క్లియర్ కట్ ఎస్ఓపి అయితే మనం ఇంకా రాలేదు, బట్ మీరు కూడా ట్రై చేయండి. మీరు జెన్యున్గా వర్క్ చేసినా కానివ్వండి, సో ఇన్ కేసు ఓవర్లాప్ సర్వీస్ అయిందనుకోండి, సర్వీస్ అనేది మనకు ఓవర్లాప్ అయితే సో అట్లాంటి సందర్భంలో కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా ప్రాసెస్ చేయండి, ఓకే. సో దాని ద్వారా ఏంటంటే మీకు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, ఓకే. సో నిజంగా ఇది పిఎఫ్ ఖాతాదారులకి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. చాలామంది ఏంటంటే సర్వీస్ ఓవర్లాప్ ద్వారా ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళు జెన్యూన్ సర్వీస్ చేసినా అక్కడ ఎంప్లాయర్ తప్పు చేసినా అట్లాంటి సినారియాలో ఇట్లా జరుగుతున్నాయి. సో అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట, ఓకే. ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడ నుంచి మీరు ఎట్లాంటి సందర్భాల్లో మీకు సర్వీస్ ఓవర్లాప్ అయిందనుకోండి, ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిని మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మీరు పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయండి ఆఫ్లైన్ ద్వారా, మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.